అందరికీ నమస్తే. సీఎం రేవంత్ రెడ్డి గారు కావాలని జనాలను హింసిస్తున్నట్టుగా అనిపిస్తుంది. కావాలని ఒక పాలకుడు జనాలను హింసించాలని అనుకోకూడదు. కానీ ఇప్పుడు మూసీ వరదలు చూసినా, తర్వాత నిన్న నుంచి ఆయన పెట్టుకుంటున్న కార్యక్రమాలు, ఆయన మాట్లాడుతున్న మాటలు, ఆయన వ్యవహారాలంతా చూస్తే అసలు ఆయన తెలంగాణను ఏం చేద్దాం అనుకుంటున్నాడో అర్థమైతలేదు. కులీ కుతుబ్ షాతో పోల్చుకుంటున్నాడు ఆయన. అప్పుడు కులీ కుతుబ్ షా హైదరాబాద్ నిర్మించిండు, ఇప్పుడు నేను భారత్ ఫ్యూచర్ సిటీ నిర్మిస్తా అంటాడు. చూస్తేనేమో ఆరతి రిటర్న్ తిప్పిండు. ఏమంటారు కదా, శుభం పలకరా కొడక అంటే ఇంకేదో పలికిండని. అట్లా హారతి ఇట్లా తిప్పు అని అయ్యగారు ఇస్తే ఇట్ట తిప్పుతున్నాడు. ఇక గవే మాటలు, గవే కథ. తెలంగాణ అంటే ఒక ఉద్యమం లేదు, తెలంగాణ ఉద్యమాన్ని గుర్తించని వ్యక్తులు, తెలంగాణ 10 సంవత్సరాల గతాన్ని మర్చిపోయిన వ్యక్తులు తెలంగాణను ఏం చేస్తారు, ఏం నిర్మిస్తారు, ఏం ఫ్యూచర్ సిటీ, అసలు ఏం చెప్పదలుచుకున్నారు, ఏం చేస్తున్నారు అనే విషయం మీదే మనం మాట్లాడుతున్నాం. మీకు అన్ని విజువల్స్ సహా చూపిస్తా. అంతకన్నా ముందు సబ్స్క్రైబ్ చేయండి, వీడియో షేర్ చేయండి. ఫస్ట్ ఆయన హారతి ఇచ్చే విజువల్ మీరు చూడాలి, ఖచ్చితంగా చూడండి. సరే, ఒక 4th సిటీ లేని 4th సిటీ, ఉన్న 4th సిటీ, వచ్చే 4th సిటీ, రాని 4th సిటీ. ఎందుకంటే హైదరాబాదు నిర్మించడానికి 500 ఏళ్ళు పట్టింది. 500 ఏళ్ళు పట్టింది. ఇంకా మీరు ఇప్పుడు ఫ్యూచర్ సిటీ అది 800 సంవత్సరాలు అవుతుందో, 8000 సంవత్సరాలు అవుతుందో, అసలు ఉంటుందో ఉండదో ఏం కాలే. ఇప్పటిదాకా ఇటుక పిల్లలు కూడా ఏం పెట్టలే కాబట్టి. కానీ కనీసం శుభం పలకాలి కదా. హారతి ఇట్లా తిప్పమని ఇచ్చిండు. చూసినారు కదా విజువల్. ఆయన అయ్యగారు వదలంగానే ఇట్లా తిప్పుతున్నాడు. అయిపోయింది, మంగళం పాడేసిండు ఆన్నే భారత్ ఫ్యూచర్ సిటీకి. మంగళం తిప్పేసి ఇక స్టార్ట్ చేసిండు ఆయన ప్రసంగం. అసలు నిన్న నుంచి మాట్లాడాలి. ఆయన ప్రసంగం కన్నా ముందు నిన్న నుంచి ఏం చేస్తుండో చెప్పాలి. ఓ పక్క ఈ వరద చూస్తుండే కదా, ఇప్పటికి వరద పోయి బురద మిగిలింది. మొత్తం మహాత్మా గాంధీ బస్ స్టేషన్ నిండా బురద మిగిలింది. తర్వాత ఇప్పటికీ చాదర్ఘాట్ కాడ నీళ్ళు పైకి పోతున్నాయి. తర్వాత ముసరాంబ కాడ ఇప్పటికీ నీళ్ళనే ఉంటాయి, ఇంకా ఇంటి తేలలేదు, సగానికి ఇంకా మునిగే ఉన్నాయి. తర్వాత ఇప్పటికీ ఆ పురాణ పూల దగ్గర అట్లే సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇప్పటికీ ఔటర్ రింగ్ రోడ్ దగ్గర నీళ్ళు పోతూనే ఉన్నాయి. ఇదంతా కావాలని చూసిండ్రా మీరు. హైడ్రాని వ్యతిరేకించారు కాబట్టి ఇట్లా అవుతుందని చెప్పనీకే కక్ష బట్టి ఒక పాలకుడు కక్ష కట్టవచ్చు ఆ పిల్లల మీద. అంతే కదా, ఒక తండ్రిలాగానే పాలకుడు అంటే. అరే వాళ్ళ కష్టం వస్తే, మన పిల్లల కష్టం వస్తే మనకే గుండె చివుకోమన్నదా? అయ్యో అవునా అని. మరి చెప్పకుండా, పెట్టకుండా, వాళ్ళకు అలర్ట్ చేయకుండా వదిలిపడేసి ఇంకా ఫోన్ కొట్టుకపోతాడు, వచ్చినాడు వస్తాడు, కనీసం ఆఫీసర్స్ని కూడా పంపకుండా కావాలని చేసిండ్రు. కోపం, హైడ్రాకు సహకరించలేదు వీళ్ళు, మేము ఖాళీ చేయిస్తాం, ఆ మూసిని 1,50,000 కోట్లు పెట్టి వేయాలి, దానిలో రాత్రి కూడా బార్లు పెట్టాలి, పబ్బులు పెట్టాలి, ఓయో రూములు పెట్టాలి, అది లక్ష్యంగా పెట్టుకున్నాడు ఆయన. ఆ లక్ష్యంగా పెట్టుకొని కోపంతోన ఓ పక్క జనాలు మూసీలా నీళ్ళుల్లా, ఇంకో పక్క ఆయన నిన్న నుంచి టూరిజం మీద రివ్యూ పెట్టుకున్నాడు. టూరిజం తర్వాత సాయంత్రం గ్రూప్ 1 వాళ్ళకు నియామక పత్రాలు, గ్రూప్ 1 500 మొన్న వచ్చారు కదా వాళ్ళకు. ఇక డీజీపీకి నియామపత్రం, అందరికీ నియామక పత్రమే. ఇక ఎట్లయిపోయిందంటే క్లర్క్ జాబ్ కానీ అసూడ్ అయిపోయింది సీఎం పోస్ట్. అసలు ఎక్కడ ఏ ముఖ్యమంత్రి పక్కపక్క రాష్ట్రాలు లేరా, వాళ్ళు ఎవరిని ఇస్తారా నియామక పత్రాలు? అట్లా వచ్చేస్తే ఆటోమేటిక్గా అయిపోవాలి. అది సిస్టమ్ మొత్తం డిస్టర్బ్ చేసి సిస్టమ్ చేతులకు తీసుకునే ప్రయత్నం చేస్తుండే ఆయన. ఇక నేను ఆయన మాట్లాడిన మాటలు కూడా ఉన్నాయి. నిన్న నుంచి చూస్తున్నాం ఆయన మాట్లాడిన మాట. ఒక పక్క చేయాల్సి వస్తే ఒకవేళ దీని మీద రివ్యూ చేయాలి. అసలు ఏంది, వానేంది, వరదేంది, బురదేంది, జనం ఏంది, వాళ్ళకి ఏమైనా సాయం చేయాలా, మనం వాళ్ళకి ఏమైనా పైసలు ఇవ్వాలన్నా, వాళ్ళకి తిండి పెట్టాలన్నా, వాళ్ళకి ఏం నష్టపోయినరు, ఏం కథ, అసలు ఎందుకు అయింది ఇట్లా సడన్గా, ఎందుకు నీళ్ళు వదిలిరు? ఆయన ప్రమేయం లేకపోతే ఆయన రివ్యూ చేస్తాడు. ఆయన ప్రమేయం ఉంది కాబట్టి సప్లై చేస్తాడు. ఆయనే చెప్పించిండు కదా కావాలని. ఇంకా ఏం చేయాలనుకున్నాడో అసలు. ఇంకా పెద్ద ఫామ్ హౌస్లు నీళ్ళు మునిగిపోయినందుకు ఆయనతో వదిలేసిన, లేకపోతే ఇంకా మొత్తం కట్ట దిగిపోయి హైదరాబాద్ కొట్టుకపోవాలి. ఈ హైదరాబాద్ అంతా కొట్టుకపోతే నేను భారత్ ఫ్యూచర్ సిటీ నిర్మిస్తా, అప్పుడు వీళ్ళందరూ పోయి హైదరాబాద్లో ఆడుంటారని అనుకున్నాడో ఏందో పాడై, ఏందో ఆయన ఉద్దేశం. ఇంకా నేను ఏమన్నాడు, ఏదో కాలం కలిసి వచ్చి ముఖ్యమంత్రి అయిన కేసీఆర్ని అన్నాడు. కాలం కలిసి వచ్చి ముఖ్యమంత్రి అయిన, కాలం కలిసి వచ్చి ముఖ్యమంత్రి అయిన వాళ్ళు చాలా తక్కువ మంది. రాజశేఖర రెడ్డి కూడా చాలా కష్టపడి సీఎం అయ్యిండు. చంద్రబాబు నాయుడు కూడా కష్టపడ్డాడు, ఆయన కాలం కలిసి వచ్చింది. వాళ్ళ మామ వ్యవహారంలో కాలం కలిసి వచ్చింది, అట్లా అయ్యిండు. తర్వాత కాలం కలిసి వచ్చింది కిరణ్ కుమార్, కాలం కలిసి వచ్చి ముఖ్యమంత్రి అయ్యిండు. అంటే
కాలం కలిసి వచ్చిన దానికి కాలం కలిసిన దానికి నేను సమాధానం చెప్తా. రోషయ్యకు కాలం కలిసి వచ్చి ముఖ్యమంత్రి అయ్యాడు, ఎవరు దిక్కులేక. రేవంత్ రెడ్డి కూడా కాలం కలిసి వచ్చి ముఖ్యమంత్రి అయ్యాడు. కేసీఆర్ కాలం కలిసి రాలి. ఎందుకంటే ఈ కాలం కలిసి వచ్చిన వాళ్ళు అనేవాళ్ళు ఏ ప్రజా ఉద్యమాలు చేసినాడు. రేవంత్ రెడ్డి ఎవరి కోసం దీక్ష చేసినాడు కాదు, రేవంత్ రెడ్డి ఏదో ఒక సమస్య మీద పోరాటం చేసినాడు కాదు ప్రభుత్వం మీద, లేకపోతే రేవంత్ రెడ్డి ఏదో ఒక ఇష్యూ మీద నాడు నిరాహార దీక్ష చేసినాడు కాదు, లేకపోతే ఒక ఇష్యూని పట్టుకొని అందరిని తీసుకొని ఢిల్లీకి పోయినాడు కాదు. రైతుల తరపునో, దళితుల తరపునో, బడుగు బలహీన వర్గాల తరపునో, విద్యార్థుల తరపునో, కార్మికుల తరపునో, కర్షకుల తరపునో ఆయన ఎప్పుడు ఏది ఉద్యమం చేయలేదు. ఎవరి తరపున ఆందోళన చేయలేదు. పోనీ తెలంగాణ ఉద్యమంలో కూడా పార్టిసిపేట్ చేయలేదు. ఇప్పుడు ఆయన ఏమన్నాడు, పుక్కడికి వచ్చిన ముఖ్యమంత్రి పదవి అంటారు దాన్ని. పుక్కడు ముఖ్యమంత్రి కదా, అనుకోకుండా వచ్చిందే కదా. ఏదో డబ్బులుండి రాజకీయం చేసే అవకాశం వచ్చి డబ్బులుండి ముఖ్యమంత్రి అయిన తప్ప ఆయన ఏమైనా పోరాటాలు చేసి వచ్చిండా? ఆయన ఉద్దేశం ఏంటంటే ఆయనకు తెలంగాణ ఉద్యమాన్ని గుర్తు చేయొద్దు, తెలంగాణ 10 సంవత్సరాల పాలనను గుర్తు చేయొద్దు, ఆ వాళ్ళను గుర్తు చేయొద్దు. ఎంతసేపటికి ఏమంటాడు, జపాన్ సింగపూర్ కాదు, చంద్రబాబు నాయుడు, వైఎస్ రాజశేఖర రెడ్డి, అంతకన్నా ముందు నిజాం, అంతకన్నా ముందు కులీ కుతుబ్ షా, తర్వాత నేను, అంతే. ఇంకా మధ్యలో ఏం లేదు, మధ్యలో బ్లాంక్. మనకు 2009కి వెళ్ళి ఆల్మోస్ట్ ఇంకా తెలంగాణ ఉద్యమం అంతా బ్లాంక్. ఉద్యమం జరగలే, ఏం జరగలే. ఈయన పాటలు ఉన్నాయి కాబట్టి తెలంగాణ ఉద్యమం జరగలే. ఈయన జైలుకి వచ్చింది కాబట్టి తెలంగాణ అంతా జైలుకోవాలి. అట్లా ఉన్నది ఈయన కథ. ఓ పక్కన ఉద్యర పదవి. ఇది ఉద్యర పదవి కాకపోతే ఏముంటుంది, ఉద్యర పదవే కదా. అంతమంది ఉన్నాక సీనియర్లు ఉన్నాక వాళ్ళకి రాకుండా నేను ఎందుకు వచ్చింది అంటే అదొక ఒక పాయింటే కదా. ఇక ఇంకొక మాట మార్చిండు. ఏ మాట మార్చిండంటే, అంతకుముందేమో 10 సంవత్సరాలు నేనే ముఖ్యమంత్రిని, 10 సంవత్సరాలు నేనే ఫెవికాల్ పెట్టుకుని కూర్చున్నా అన్నాడు. ఇలా కొంచెం వాస్తవంలోకి వచ్చినట్టు కనిపించింది. ఏమన్నానంటే, నాకు 10 ఏళ్ళ అవకాశం ఇవ్వండి, నేను భారత్ సిటీ, ఇదే భారత్ సిటీ కడతా అంట, ఫ్యూచర్ సిటీ కడతా అంట. ఆల్రెడీ మంగళం ఏమో ఇక్కడ తిప్పిండు, ఇప్పుడేమో కడతా అంటుండు. నాకు 10 సంవత్సరాలు ఇవ్వండి, న్యూయార్క్లో ఉన్నోడు కూడా భారత్ ఫ్యూచర్ సిటీ నేను చూసి వచ్చిన చెప్పుకునే విధంగా ఈ రోజు ఈ నగరాన్ని నిర్మిస్తా. కడితే మంచిదే, కానీ చాలా విచిత్రమైన వ్యవహారాలు మాట్లాడుతున్నాడు. న్యూయార్కు, జపాను, సింగపూర్, దుబాయ్, హైదరాబాద్ ఆల్రెడీ పోటీ పడుతుంది. అక్కడోళ్ళు ఇక్కడ వచ్చి కూడా హైదరాబాద్ చూసి అట్లే అంటున్నారు, అబ్బా ఏం హైదరాబాద్, మస్తు ఉందా హైదరాబాద్, సూపర్ ఉందా అని. ఈయన ఉద్దేశం ఏంటంటే, ఏదో ఒక పేరు చెప్పి డైవర్షన్ చేసుకుంటా నడుపుకుంటూ పోవాలి. ఓ 4th సిటీ అనాలి, ఒక ఫ్యూచర్ సిటీ అనాలి ఓనాడు, ఇంకోనాడు మూసీ ప్రక్షాళన అనాలి, ఓనాడు మూసీ బ్యూటిఫికేషన్ అనాలి, ఓనాడు 300 ఫీట్ల రోడ్ అనాలి. ఇక్కడ నుంచి లేని అమరావతికి, లేని 4th సిటీ నుంచి లేని అమరావతికి ఇక్కడ నుంచి 4 లైన్ల రోడ్ వేస్తా అంటుండు. లేని అన్ని 2 లేనివే. ఇంకో విషయం అంటుండు, నేను భూములు కొన్నానంట అని. అక్కడ ఓండి తెలుస్తుంది, వెల్దండ ఏరియాకు ఓండి తెలుస్తుంది. 2000 ఎకరాలు భూములు కొన్నారని అన్నీ ఉంటాయి, రికార్డ్స్ తెలిస్తే అన్నీ వస్తాయి. ఎక్కడ పోతాయి రికార్డ్స్ కూడా వస్తాయి కదా 2 రోజులు అయితే. ఆయన కొన్నాడు కాబట్టి కొన్నారని కలగుర్తి కాన్స్టిట్యూన్సీ జనమంతా మాట్లాడుకుంటున్నారు. 2000 ఎకరాలు భూమి మొత్తం. ఎవరెవరు భూమి కొన్నాడో, దళితుల భూములు, బడుగు బలహీన వర్గాల భూములు, వాళ్ళకి ఇచ్చిన అసైన్ భూములు వాళ్ళకి సొంతం చేస్తా అని చెప్పి వీళ్ళు సొంతం చేసుకుంటున్నారు. ఇప్పుడు ఆయన 4th సిటీకి శంకుస్థాపన చేసిన ముందర తుర్కేం చేయాలనే మన కన్న ముందర జరగలే. ప్రదీప్ రెడ్డి ఏం పేరు ఆయన, వాళ్ళ చుట్టం, మొత్తం 2000, ఇక్కడ కూడా 2000 ఎకరాలే, 200 ఎకరాలు మొత్తం అసైన్ భూమి. మొత్తం ఆయన పేరు రాపించుకున్నాడు. 2 లక్షలు ఇచ్చి, 3 లక్షలు ఇచ్చి, కొంతమంది రైతులు ఇచ్చారు, కొంతమంది ఇవ్వలేదు. ఇట్లా ఇంకా బుల్లెట్ ట్రైను, ఇక్కడ నుంచి అమరావతికి బుల్లెట్ ట్రైను. అది లేదు, చంద్రబాబు నాయుడు కోసం 4th సిటీ కడుతున్నట్టుంది తప్ప తెలంగాణ కోసం కడదామనే అదేం లేదు. ఇక రాజకీయ పార్టీలో ఉచ్చులో పడొద్దు మీరు, నేను నెలకు 3 సార్లు వచ్చి ఈయనే కూర్చుంటా. అందరు ముఖ్యమంత్రులకు అదే మాట్లాడతారు, నేను వచ్చి కూర్చుంటాను. ఏ ముఖ్యమంత్రి వచ్చి కూర్చోడానికి సెక్రటరీకే వస్తలేడు, ఇక నేను 4th సిటీకి వచ్చి కూర్చుంటా, నాకు ఇక్కడ ఆఫీస్ కట్టుంటే నేను ఇన్ని వచ్చి కూర్చుంటా అని మాట్లాడుతున్నారు. ఏది ఏమైనా సరే కానీ రేవంత్ రెడ్డి గారు, మీరు 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండాలంటే మీరు తెలంగాణ ఉద్యమాన్ని గుర్తించాలి, తెలంగాణను ప్రేమించాలి. తెలంగాణ పాలన 10 ఏళ్ళలో ఏం జరగలేదని చెప్పడానికి అవకాశం లేదు. జనం పిచ్చోళ్ళు కాదు కదా. ఇప్పుడు ఈ 2 సంవత్సరాల దగ్గర 2 సంవత్సరాలు, ఈ 2.5 సంవత్సరాలు ఏం జరిగిందంటే జనాలకి ఏం గుర్తులేదు, ఎందుకంటే మనం ఏం చేయలే కాబట్టి. మీరు కేసీఆర్ను మీరు మరిపియాలనుకుంటే మీరు అంతకన్నా బాగా చేయాలి పరిపాలన. అంతేగాని మీరు పేరు పలకనంత మాత్రాన తెలంగాణ చరిత్ర మార్చిపోదు, తెలంగాణ ఉద్యమం మర్చిపోరు. మీరే చెప్తారు కదా తెలంగాణకు హిస్టరీ ఉందని. ఆ హిస్టరీ ఏందో మీరు మర్చిపోతే ఎట్లా? ఆ హిస్టరీ మర్చిపోకుండా ఉత్తగా పుక్కడికి వచ్చిన ముఖ్యమంత్రులు కొంతమంది, దానిలో మీరు ఒకరు ఉన్నారు. అంతేగాని ముఖ్యమంత్రి పదవులు ఉత్తగా రాలే.
కష్టపడితే వచ్చింది తెలంగాణ, ఉత్తగా రాలే, పుక్కడికి రాలే తెలంగాణ కూడా. ఏది ఏమైనా ఈయన వ్యవహారం అంతా ఏంది అంటే, నేను ఫస్ట్ నుంచి చెప్పినట్లుగా మొత్తం మంగళం, తెలంగాణకు మంగళం, 4th సిటీకి మంగళం, తెలంగాణ ఉద్యమానికి మంగళం, తెలంగాణకు మంగళం, మొత్తానికి తెలంగాణ మంగళం పలికే తట్టే కనిపిస్తున్నాడు. అసలు నమ్మకం కుదురుతలేదు ఈయన. ఎప్పటి నుంచి చెప్తున్నాడు, ఈయన అధికారం వచ్చినప్పటి నుంచి 4th సిటీ అంటే ఆడ ఎవరు కనీసం 4 ఇటుక పిల్లలు పెట్టి ఒక పొయ్యి కూడా పెడతలేరు కనీసం. అయ్యో ఏదో నాడు ఇది అవుతుందంట రేవంత్ రెడ్డి చెప్తున్నాడని. రేవంత్ రెడ్డి నమ్మతలేరు ఎవరు. అసలు రియల్ ఎస్టేట్ ఆయన గవర్నమెంట్ నుంచి ఒక ప్రకటన వస్తే ఎట్లా పెరిగిపోతుందో తెలుసా రియల్ ఎస్టేటు. ఆయన ఎన్ని ప్రకటనలు చేసినా రియల్ ఎస్టేట్ ఉలుకు లేదు పలుకు లేదు అసలు. అసలు జీరో పండుకున్నది. ఇప్పుడు ఆయన ఇప్పుడు శంకుస్థాపన చేసిన దాని పక్కన పోతే కూడా ఎవడు కొనుతో లేడు, అమ్మితో లేడు. ఎవడని అమ్మితోడనే ఉన్నాడేమో అని కొనుతోడు అసలు లేనే లేడు మార్కెట్లో. ఏం జరుగుతుందో తెలియదు. ఆయన అపసవ్య దిశలో హారతి తిప్పితేనే నాకు భయమైంది. మా తెలంగాణకి ఇది అరిష్టమా మంచిదా ఏం జరుగుతుందని మీరు కూడా కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.